వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ వింగ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు. ఈ క్రైమ్లో వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ మోసపోతే రికవరీ అవుతుందా? రికవరీ అంటే ఫాస్ట్గా కనుక కంప్లైంట్ చేస్తే, ఒకవేళ అక్కడి నుంచి కనుక వేరే అకౌంట్కి వెళ్ళి ఉంటే ఆ ఎక్కడికి వెళ్ళిందో ఆ థర్డ్ అకౌంట్ని కూడా ఫ్రీజ్ చేస్తారు. ఆ క్రైమే జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ పార్ట్ టైం జాబ్ అని ఎవరైతే మెసేజ్లు పంపుతారో కొంచెం ఆలోచించాలి. మనకు డబ్బులు వస్తున్నాయి అంటే మనం విచక్షణ కోల్పోతాం. వీళ్ళ కంపెనీ లైక్స్ చేస్తే డబ్బులు ఇవ్వటం ఏంటి? సార్, ఓయూ రూమ్లో కప్పులు రూమ్ తీసుకున్నారనుకోండి, అదే టైంలో పోలీసు రైడ్ అయితే వాళ్ళ మీద కేసు అవుతుంది. భార్యాభర్తలు కాకపోయినప్పటికీ కూడా ఇద్దరు విల్లింగ్తో ఉంటే, అంటే ఆ లేడీని ఒక ఆర్గనైజర్ ఉండి అదే మోడ్లో ఓయూలో కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, అవకాశం ఉంది. ఇక్కడ పోయే కప్పుల్లో లేడీ ఫలానా వాడు ఆర్గనైజర్ ఉన్నాడు ఇందులో. ఇకపై సైబర్ క్రైమ్ మోసాలు జరగకుండాలంటే సింపుల్గా ఏం చెప్తాను? కొత్త వ్యక్తుల నుంచి మెసేజెస్ వస్తే బ్యాంక్ వెళ్ళి కనుక్కోవాలి. అట్లాగే జాబులు ఇస్తామని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి ఇష్టపడలేదు. ప్రైవేట్ వ్యక్తులు పంపించే లింక్స్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ వింగ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సైబర్ క్రైమ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం ఇండియా మొత్తం మీద సైబర్ క్రైమ్ జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతున్నాయి, దానికి తగ్గట్టు కేసులు అవుతున్నాయి. కాబట్టి దీనికి సెపరేట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసి దీనికి ఒక డీజీ పోస్ట్ కూడా క్రియేట్ చేసి ఒక డైరెక్టర్గా పెట్టారు. శిఖా గోయల్ మేడం డైరెక్షన్లో జరుగుతున్న ఈ టీం ఎలా వర్క్ చేస్తుంది, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ట్రెండింగ్ క్రైమ్ ఎలా ఉంది, సామాన్యుడు దాంట్లో బలి కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు వాడు కనబడ్డు, కనీసం కత్త కానీ కర్ర కానీ ఏది వాడకుండా సింపుల్గా ఫోన్ చేసి వాడిని కొట్టేస్తున్నాడు అవతల వాడికి. ఆ కొట్టడం కూడా వాడికి ఎంత ఈజీ అయితే అంతవరకు మ్యాక్సిమం దోచేస్తున్నాడు. అందులో బలైన వాళ్ళు ఎక్కువ మంది కూడా సామాన్యులు, అదేవిధంగా ఏజ్ పర్సన్ బలవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది బలవుతున్నారు. నేరం చేసే వ్యక్తి మాత్రం చాలా తక్కువ శాలరీ చదువుకుంటున్నాడు. ఇంతకుముందు గతంలో మనం క్రైమ్ చూసుకుంటే వాళ్ళు రావడం, కొట్టడం, బెదిరించడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏం కనపడకుండా, మనిషే కనపడకుండా నేరాలు చేస్తున్న ఈ క్రైమ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ట్రెండింగ్ క్రైమ్ ఏమి ఉన్నాయి, అందులో రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి? కాకుండా అసలు మనం అందులో పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే, ఇంతకు ముందు క్రైమ్కి ఇప్పుడు క్రైమ్కి చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ మంది ఇండియన్సే ఈ క్రైమ్ చేసేవాళ్ళు. మనీ అంతా కూడా ఇండియాలోనే తిరిగేది. అలా నైజీరియన్స్ కూడా ఇండియాలో ఉండి చేసేవాళ్ళు. ఇండియా నుంచి ముందు ఇక్కడ కలెక్ట్ చేసుకొని తర్వాత బట్టలు కొనటము లేకపోతే హవాలా ద్వారా ఆ విధంగా నైజీరియా పంపించారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ క్రైమ్ చైనీస్ చేస్తున్నారు. చైనీస్ కూడా ఇక్కడ ఉండకుండా కంబోడియా, బర్మా, వియత్నాం, సింగపూర్, ఫిలిప్పీన్స్ ఈ కంట్రీస్లో ఉండి చేస్తున్నారు. వేరే కంట్రీస్లో ఉండి చేయటం వల్ల మన డబ్బులను ఏంటంటే క్రిప్టోలో వాళ్ళకి చేరేటట్లుగా చేస్తున్నారు, క్రిప్టో కరెన్సీ. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి డబ్బులు పోతే రికవరీ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో తిరిగేది కాబట్టి మనం మెయిన్ ఫ్రాడ్స్టర్ ఎవరో వాళ్ళని పట్టుకోగలిగితే అతని నుంచి రికవరీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మెయిన్ ఫ్రాడ్స్టర్స్ని అరెస్ట్ చేయడం చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే మన దేశంలోనే ఉండలేదు కాబట్టి రికవరీ అనేది చాలా కష్టమైపోతుంది. ఓకే, దీంట్లో ప్రస్తుతానికి ఏంటంటే ట్రెండింగ్ ఫ్రాడ్స్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంటు, ఒకటేమో అదర్ ఇన్వెస్ట్మెంట్. అదర్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే మనకు ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది,
I am the CEO of so and so company. We are offering part-time job. One can earn 5,000 to 6,000 per day. ఫర్ డీటెయిల్స్ అని ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్కి తీసుకుపోతుంది అనమాట, వాట్సాప్ చాట్కి. దాంట్లో డీపీ ఒక అందమైన మోడల్ లాంటి అమ్మాయి ఉంటుంది. అది చూడంగానే వీళ్ళు ఆ అమ్మాయి ఏదో ఒక హ్యారీ అని మేరీ అని సంథింగ్ పేర్లు రాస్తారు. ఈ పేర్లు ఆ ఫోటో చూడంగానే చాలా వరకు జెంట్స్ కొంతవరకు అట్రాక్ట్ అవుతారు. మామూలుగా అటువంటి మెసేజ్లు నెగ్లెక్ట్ చేసేయాలి. మనకి కొత్త వాళ్ళ నుంచి వచ్చిన మెసేజ్లు అసలు పట్టించుకోకూడదు. కానీ ఇట్లా ఒక బ్యూటిఫుల్ గర్ల్ డీపీ పెట్టుకొని CEO ఆఫ్ సో అండ్ సో కంపెనీ, ఆ కంపెనీల పేర్లు కూడా ఏంటంటే ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీల పేర్లు చెప్తారు ఎక్కువ. ఇట్లా చెప్పేసరికి 5,000 to 6,000 అనగానే అట్రాక్ట్ అవుతారు. ఈ అట్రాక్ట్ అయిన తర్వాత ఈ వాట్సాప్ చాట్లో కనుక మనం హాయ్ అని పెడితే చాలు, డూ యూ వాంట్ టు ఎర్న్ మనీ ఆర్ డూ యూ వాంట్ టు డూ సమ్ పార్ట్ టైం జాబ్ అని చెప్పి అడుగుతారు. ఎస్ అన్నామంటే వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ జాబ్ ఎలా ఉంటుందని. దిస్ ఈజ్ వెరీ సింపుల్ జాబ్, మేము కొన్ని లింక్ పంపుతాం, ఆ లింకులు క్లిక్ చేసి యూట్యూబ్ వీడియోస్ వస్తాయి, వాటిని లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి, దట్ ఈజ్ యువర్ టాస్క్. ఫర్ ఎవ్రీ క్లిక్ యూ విల్ గెట్ 50 రూపీస్ అంటారు. లేదు కొన్ని మా కంపెనీ వస్తువులు మేము మార్కెట్ చేయాలి, అవి సేల్ చేసి ఆ స్క్రీన్ షాట్లు తీసి మాకు పెడితే సరిపోతుంది అని చెప్తారు. ఇట్లా రకరకాల టాస్క్స్ ఉంటాయన్నమాట. ఈ టాస్కులు చెప్పి ఫస్ట్ 3 లింకులు పంపుతారు. ఆ లింకులు పంపి వీళ్ళు వాటిని ప్లే చేసి లైక్ చేసి స్క్రీన్ షాట్స్ తీసి పంపగానే యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ టాస్క్, యూ హ్యావ్ గాట్ 150 రూపీస్. టు క్లెయిమ్ దిస్ 150 రూపీస్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ రిసెప్షనిస్ట్ ఓవర్ టెలిగ్రామ్ ఐడి అని చెప్పి ఒక టెలిగ్రామ్ ఐడి ఇస్తారు. ఆ టెలిగ్రామ్ ఐడిలోకి వెళ్తే ఒక లేడీ ఉంటుంది, అక్కడ కూడా సేమ్ అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ డీపీతో ఉంటుంది. ఆ డీపీ చూసుకొని మన వాళ్ళు అక్కడ చాట్ చేస్తారు. చాట్ చేస్తే ఆమె మన అకౌంట్ డీటెయిల్స్, వీళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని 150 రూపీస్ వీళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి వేసేస్తుంది. వేసుకున్న తర్వాత మీరు ఫర్దర్ కంటిన్యూ కావడానికి నేను ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంటారు. లింక్ క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఎట్లా ఉంటుందంటే మన ఇండియాలో ఉన్న కంపెనీస్ ఒరిజినల్ వెబ్సైట్ లానే ఉంటుంది. వీళ్ళు ఆ వెబ్సైట్ చూసుకొని ఓహో ఇది ఒరిజినల్ కంపెనీ వెబ్సైట్ అనుకొని దాంట్లో వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత అందులో ఆ వెబ్సైట్లోనే వీళ్ళకి ఇన్వెస్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు ఫర్దర్ టాస్క్స్ అన్నీ మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. 500 పెట్టి టాస్క్స్ కొనుక్కుంటే అది కంప్లీట్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుందని చెప్తారు. ముందు 500 ఇన్వెస్ట్ చేయమంటారు. 500 ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని టాస్క్లు ఇస్తారు. అవన్నీ క్లిక్ చేసి లైక్ చేయటం, సింపుల్ టాస్క్స్ కంప్లీట్ అయిపోతాయి. 500 పెడితే ఇంకొక 500 యాడ్ చేసి 500 ప్రాఫిట్ వచ్చింది, మీ బ్యాలెన్స్ 1000 ఉంది, యూ కెన్ విత్డ్రా అంటారు. అంటే ఈయన విత్డ్రా ఆప్షన్ కొడితే ఆయన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి డబ్బులు, రూపాయలు. తర్వాత ఇట్లా బ్యాంక్ రాగానే మళ్ళీ ఈసారి 2000 పెట్టమంటారు. 2000 పెడితే కూడా అది 4000 అవుతాయి, లేదా 3500 అవుతాయి. అది కూడా ఈయన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. 2 సార్లు బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వచ్చేసరికి ఈయనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ వచ్చిన టైంలో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు అప్గ్రేడ్ అయినారు, ఇప్పుడు 10,000 పెట్టాలి అంటారు. ఆ 10,000 పెడితే అవి కూడా ఇక్కడ బ్యాలెన్స్ 20,000 చూపిస్తుంది. ఈ 20,000 క్లెయిమ్ చేయాలంటే 50,000 పెట్టాలా అంటారు. ఇంతకుముందు విత్డ్రాలు కొట్టుకుంటే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేది, ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ కొడితే అది ఎనేబుల్ కాదు, డిజేబుల్ అయ్యి ఉంటుంది. ఏంటి నాకు రావట్లేదంటే మీరు అప్గ్రేడ్ అయినారు, 50,000 ఇంకా ఇన్వెస్ట్ చేయాలంటారు. ఈ 50,000 పెట్టిన తర్వాత అది కూడా 1 lakh అయిపోతుంది. పాత బ్యాలెన్స్ ఇది కలిపి 1,20,000 చూపిస్తుంది, కానీ విత్డ్రా కాదు. ఈలోపే మళ్ళీ మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయిపోయినారు, మీరు ఈసారి 2 lakhs ఇన్వెస్ట్ చేయాలి అంటారు. ఇలా చాలామంది సాఫ్ట్వేర్లు 30 నుంచి 40 lakhs మధ్యలో ఇన్వెస్ట్ చేసి అంత చేసిన తర్వాత కానీ ఇదంతా ఫ్రాడ్ అనేది అర్థం చేసుకోవడం లేదు. ఆ స్టేజ్లో ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయి కొంతమంది అయితే అప్పులు చేసి మరీ పెట్టినారు.
అప్పులు చేసి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత అప్పుడు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇది. సార్ అందులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రికవర్ అవుతుంది అంటారా? దీంట్లో ఏంటంటే ఎక్కువ ఇంతకు ముందు చెప్పినా నేను, ఎక్కువ % డబ్బులు చైనా వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనకు దొరికేదంతా కూడా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ దొరుకుతారు. ఈ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కూడా ఏంటంటే వీళ్ళు టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్లో వీళ్ళు మాకు బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తే ₹1,00,000 ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము అని చెప్పి చెప్తారు. మనకి ఇక్కడ ఏంటంటే ఇండియాలో జస్ట్ బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తేనే ₹1,00,000 అంటే కనుక చాలామంది లైన్లో నుంచుంటారు, మేము ఇస్తామని. అదేవిధంగా ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి పోటీ ఉంది. ఈ టెలిగ్రామ్లో అకౌంట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత అకౌంట్ ప్రొవైడ్ చేయకుండా ఏదో అనామకుల చేత ఓపెన్ చేయించి వాడికి ఒక 5,000 10,000 ఇచ్చి ఓపెన్ చేయిస్తారు. ఓపెన్ చేయించి ఆ అకౌంట్ని తెచ్చి ఇక్కడ టెలిగ్రామ్లో పరిచయమైన వ్యక్తికి అప్పచెప్పేస్తారు. ఇతను ఫస్ట్ ఏమో ₹1,00,000 2 లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పుకుంటారు. తర్వాత ఒక 20,000 ఇచ్చి తర్వాత ట్రాన్సాక్షన్ అయ్యే కొద్ది ఇస్తామంటారు. తర్వాత 1-2 డేస్లోనే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి, ఆ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. అకౌంట్ క్లోజ్ అయిపోయింది నేను ఏమనంటారు. అదొక టైప్ ఆఫ్ చీటింగ్. ఫైనల్గా ఎవిడెన్సెస్ అన్నీనేమో అకౌంట్ హోల్డర్ మీద వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ టెలిగ్రాముల్లో అక్కడెక్కడ అప్రోచ్ అయిన వాళ్ళకి అకౌంట్లు ప్రొవైడ్ చేయకూడదు. అకౌంట్లు ప్రొవైడ్ చేస్తే కనుక ఆ అకౌంట్ హోల్డరు ప్లస్ దానికి మధ్యవర్తిగా వర్తించిన ఏజెంటు వీళ్ళిద్దరు ఏంటంటే ఇండియాలోనే ఉంటారు, వీళ్ళు ఎక్కడికి బారు. కానీ వాడు టెలిగ్రామ్లో ఎక్కడి నుంచి అప్రోచ్ అయింది వీళ్ళకి తెలియదు. వాడు చైనా నుంచి అప్రోచ్ కావచ్చు, కంబోడియా నుంచి అప్రోచ్ కావచ్చు, దుబాయ్ నుంచి అప్రోచ్ కావచ్చు. కానీ వీళ్ళు బలవుతారు. మనకేంటంటే ఎవిడెన్స్ మాత్రం అకౌంట్ హోల్డర్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడి అకౌంట్లో డబ్బులు పోతున్నాయి, ఆ అకౌంట్ కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ అతని పేరు మీద ఉంటాయి. నీ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి, నువ్వు జుమ్మిదారి, అది ఏం చేసావు చెప్పు అంటే కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు కూడా అతనికి. ఎక్కడ పోయింది చెప్పడం కష్టం, ఎందుకంటే హ్యాండ్లింగ్ అంతా వేరే వాళ్ళు చేస్తారు. ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్లు వాళ్ళకి అమ్మేసుకుంటారు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఎక్కడి నుంచో ఆపరేట్ అవుతాయి అవి. ఓకే, ఏమేమి ఆపరేషన్ జరుగుతుందో కూడా వీళ్ళకి సరిగ్గా అవగాహన ఉండదు. కానీ ఫ్రాడ్కి వాడుతున్నారు అనేది మాత్రం తెలుసు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు కానీ మధ్యవర్తి మీద కేసులు అవుతాయా? ఖచ్చితంగా అవుతాయి. మనం ఇప్పుడు ఎక్కువ మంది పట్టుకొని రిమైండ్ చేస్తున్నంత ఇటువంటి వాళ్ళని. ఏంటంటే మనం క్రైమ్ ఆపాలి అంటే ఇది తప్పదు. లేదంటే మనం వీళ్ళకి అరెస్టులు చేయకపోతే ప్రతి వాళ్ళు ఏం కాదు, ఎవరు అకౌంట్లు ప్రొవైడ్ చేసిన ఏం కాదు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం అకౌంట్లు కూడా ప్రొవైడ్ చేసేయచ్చని తెలిసి కూడా, ఎందుకంటే ఈ అకౌంట్ని ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్లో వాడతారని తెలిసి కూడా అందరూ అకౌంట్స్ ఇస్తున్నారు. సార్ ఈ క్రైమ్లో వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ మోసపోతే రికవరీ అవుతుందా అవదా? రికవరీ అంటే ఫాస్ట్గా కనుక కంప్లైంట్ చేస్తే మనం 1930 ద్వారా లేదు cybercrime.gov.inలో ఫాస్ట్గా కనుక కంప్లైంట్ చేసినట్లయితే దాంట్లో బ్యాంక్ నోడల్స్ అందరూ ఉంటారు కాబట్టి ఈ అకౌంట్లో నుంచి డబ్బులు ఎక్కడికి పోయినాయి ఆ అకౌంట్ని ఫ్రీ చేస్తారు. ఒకవేళ అక్కడి నుంచి కనుక వేరే అకౌంట్కి వెళ్ళి ఉంటే ఆ ఎక్కడికి వెళ్ళిందో ఆ థర్డ్ అకౌంట్ని కూడా ఫ్రీ చేస్తారు. లేదా అక్కడి నుంచి అట్లా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఫిఫ్త్ లేయర్ అట్లా ఫైనల్గా మనీ ఎక్కడైతే విత్డ్రా అయిందో అంతవరకు ఫ్రీ చేసుకుంటూ పోతారు. ఇట్లా ఫైనల్గా అమౌంట్ ఏమైంది, విత్డ్రా అయిందా లేకపోతే ఇంకా క్రిప్టోగా మారిందా, అక్కడి నుంచి ఫైనల్గా ఇక ఫర్దర్ ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉండే అంతవరకు కూడా ట్రాక్ చేయటం జరుగుతుంది అన్నమాట. అంటే మన దేశం వరకు, మన దేశం దాటిందంటే యాక్చువల్గా ఏంటంటే మన దేశం దాటిపోవాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనిషి పోవాలా, ఒక ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి, దాంట్లో పర్పస్ రాయాలి, ఆ పర్పస్ ఎందుకు అనేది బ్యాంకు వాళ్ళు వెరిఫై చేయాలి, అది జెన్యూన్ అనుకుంటే బ్యాంకు వాళ్ళు అప్పుడు పంపుతారు. కానీ ఇందులో అకౌంట్ హోల్డర్ ఎక్కడో ఉంటాడు, అకౌంట్ హోల్డర్కి సరిగ్గా తెలియదు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ బ్యాంకుకి వచ్చిన ఆ ఫామ్స్ ఫిల్ చేసేది అదంతా రికార్డ్ అవుతాయి. అందుకని ఫారిన్కి డైరెక్ట్గా అకౌంట్ నుంచి పంపరు, కాదు క్రిప్టోగా మార్చి పంపుతారు. ఓకే, మనం చెప్పిన క్రైమ్లో మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఆయన ముందే తెలుసుకున్నాడు అనుకోండి, వెంటనే బ్యాంక్కి చెప్తాడు, అప్పటికి అది బ్యాంకులో చేతులు మారుతూ
మన దేశం దాటి వెళ్ళింది అనుకోండి, దేశం వరకు అంటే బ్యాంకులు ఆపుతాయి, దేశం దాటి వెళ్ళిన తర్వాత దేశం దాటి వెళ్ళిపోతే మనీ రికవరీ అనేది చాలా కష్టం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ పోయింది. దుబాయ్ పోతే దుబాయ్కి మనకి ట్రీటీ ఉంది. ఆ ట్రీటీ ద్వారా తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద కేసెస్, 200 కోట్లు 300 కోట్ల ఫ్రాడ్స్ అయితే మనం మన కంట్రీ తరపు నుంచి వాళ్ళకు రిక్వెస్ట్ పంపించి అక్కడ మన టీం పోయి ఇన్వెస్టిగేట్ చేసుకుంటానికి, లేదా మన ఫైల్ అంతా వాళ్ళకి పంపిస్తే వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్గా ఎవరి అకౌంట్లోకి పోయింది, ఎవరు కల్ప్రిట్స్ అనేది తేల్చి వాళ్ళని మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్న కంట్రీస్ అయితే మనకి ఆ ముద్దాయిల్ని పట్టుకొని మన దేశానికి అప్పచెప్తారు. అంటే ముద్దాయిలో వస్తారా లేదా రికవరీ కూడా ఉంటుంది అంటారా? వాళ్ళు అక్కడ ఆ బ్యాంకుల్లో మనీ అట్లా ఉంటే కనుక అది రికవరీ చేసుకోవచ్చు, ఫ్రీజ్ చేస్తారు. అంటే చిన్న చిన్న అమౌంట్లు అయితే దానికి లేదు. కానీ ఇప్పుడు అక్కడ నుంచి కూడా తీసేస్తే కష్టం. ఇప్పుడు చిన్న ₹1,00,00,000 ఎవరైనా ₹1,00,00,000 పోయినాయి, ఈ ₹1,00,00,000కి ఈ ప్రొసీజర్ అంతా నడపడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. సార్ అసలు ఆ క్రైమే జరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి? క్రైమే జరగకుండా ఉండాలి అంటే ఈ పార్ట్ టైం జాబ్ అని ఎవరైతే మెసేజ్లు పంపుతారో ఈ అమ్మాయిల డీపీలు పెట్టుకొని వాటిని ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి. వాటికి రెస్పాండ్ అవ్వకూడదు. ఒకవేళ రెస్పాండ్ అయినా కొంచెం ఆలోచించాలి. మనకు డబ్బులు వస్తున్నాయి అంటే మనం విచక్షణ కోల్పోతాం. యూట్యూబ్లో లైక్స్ చేస్తున్నారు, యూట్యూబ్లో మనం మామూలుగా కూడా చాలా లైక్స్ చేస్తాం, ఎప్పుడూ డబ్బులు రావు. వీళ్ళ కంపెనీ లైక్స్ చేస్తే డబ్బులు ఇవ్వటం ఏంటి? అది కొంచెమని ఆలోచించాలి. తర్వాత సరే లైక్స్ చేసేవరకు బాగానే ఉంది, టాస్క్స్ కొనుక్కోవడం ఏంటి? ఈ టాస్క్ని మనం కొనుక్కొని మనం క్లిక్ చేసి మళ్ళీ ఇది డబుల్ అయిపోయిందని చెప్పి సంబరపడిపోయి మళ్ళీ డబుల్ పెట్టడం. ఇప్పుడు 10,000 పెట్టారు, 20,000 అయినాయి, ఇప్పుడు దాకా విత్డ్రా అయినవి, తర్వాత విత్డ్రా కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యారంటారు. ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఎట్లా ప్రమోషన్ ఎట్లా వస్తుంది? దేని గురించి ప్రమోషన్ వస్తుంది? అంటే ఫస్ట్ స్టెప్లోనే డ్రా చేసుకొని అక్కడితో ఆగిపోవడం బెటర్ అంటారు. ప్రతి వాళ్ళు ₹150 తీసుకొని ఆపేస్తే ఇట్లా కొన్ని లక్షల మంది చేస్తే వాడికి నష్టం వచ్చి ఈ బిజినెస్ కొంత తగ్గిస్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడికి వేల రెట్లు ఎక్కువ వచ్చేలాగా చేస్తున్నారు. ప్రతి వాడు 20 లక్షలు 30 లక్షలు బాగొట్టుకొని వాడికి ₹150తో ఆపేసే వాళ్ళు 100 మంది ఉంటే 20 to 30 lakhs పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. దానివల్ల వాళ్ళకి ఇది హ్యాపీ బిజినెస్ అని చెప్పేసి రోజు రోజుకి ఇంకా పెంచుతున్నారు. సార్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో తెలంగాణలో ఎన్ని కంప్లైంట్ రిజిస్టర్ అవుతాయి, ఎంత ప్రాపర్టీ లాస్ అయింది? మనకి ఈ చైనీస్ ఫ్రాడ్స్ అన్నిటిలో కలిపి పర్ డే తెలంగాణ నుంచి 3 to 4 crores పోతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్లో సెకండ్ టైప్ ఇంకోటి ఉంది. ఈ సెకండ్ టైప్లో ఇట్లా 20-30 lakhs కాదు, 5 to 10 crores లాగేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్లో IPOs ఏ కంపెనీ రిలీజ్ చేస్తుంది అబ్జర్వ్ చేస్తారు. ప్రస్తుతం మనకి బజాజ్ వాళ్ళు రిలీజ్ చేసినారు. ఈ బజాజ్ వాళ్ళు ఒరిజినల్ బజాజ్లో కొనాలి అనుకుంటే మనం డీమాట్ అకౌంట్ నుంచి కొనాలి. బజాజ్ వెబ్సైట్ ఉంది. ఎవరైనా సరే షేర్లు కొనాలి అంటే మనం డైరెక్ట్ కొనడానికి రాదు. షేర్ మార్కెట్లో ఏంటంటే ఏజెంట్స్ ఉంటారు, రిజిస్టర్డ్ ఏజెంట్స్. ఆ రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారా కొనాలి. వాళ్ళు మనకు ఒక డీమాట్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసి మన డైరెక్షన్ మీద మనం వాళ్ళకి మెయిల్ పెడితే నాకు ఈ కంపెనీ షేర్స్ ఒక 1000 కావాలి, 100 కావాలి అని చెప్పి మనం మెయిల్ పెడితే మనకు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు వాళ్ళ ఏజెంట్ కంపెనీలో. ఆ అకౌంట్కి డబ్బులు పంపాలి. డబ్బులు పంపితే ఆ డబ్బులకు సరిపడా ఆ షేర్లు కొని మన డీమాట్ అకౌంట్లో పెడతారు వాళ్ళు. దానికి వాళ్ళకి ఆ బ్రోకింగ్ కంపెనీస్ అంటారు వాటిని, వాటికి కొంచెం బ్రోకరేజే వస్తుంది. అదంతా అఫీషియల్, దీంట్లో ఏం మోసం ఉండదు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సేమ్ బజాజ్ కంపెనీ లాగా ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ కంపెనీ అని చెప్పేసి, మ్యాన్ కంపెనీ అని ఒకటి, ICICI సెక్యూరిటీసు, వీటి మీద చాలా పెద్ద పెద్ద ఫ్రాడ్లు చేసినారు. అంటే రీసెంట్గా ఈ కంపెనీస్ అన్నీ కూడా IPOs రిలీజ్ చేసినాయి. అయితే వీళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్లు పంపుతారు. మెసేజ్లు పంపి మేము ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ని, మా కంపెనీ అడ్వైసెస్ తీసుకుంటే కనుక
మీకు చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి మెసేజెస్ పంపి తర్వాత ఐసిఐసిఐ తరపున మేమే చూస్తాము, బ్రోకరేజ్ అంతా మా కంపెనీనే చూస్తుంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తీసుకుంటే కనుక మీకు ఫస్ట్ 100 షేర్ ఉంటే కనుక అది 50 రూపీస్కి ఇప్పిస్తాం మీకు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కొన్న తెల్లారే అది 100 రూపీస్ చొప్పున మార్కెట్లో ఉంటుంది. అయితే దీనికి తక్కువ షేర్లు కొంటే కంపెనీ ఒప్పుకోదు. ఓకే. ఈ షేర్లు కొనాలి, ఇట్లా 50 రూపీస్ ఆఫర్ కావాలి అంటే కనుక హ్యూజ్ అమౌంట్ కొనాలి. ఒక 50 lakhs అబవ్ కొంటే కనుక మీకు ఈ ఆఫర్ వస్తుందని మభ్య పెడతారు. వీళ్ళు అది నిజమేనా నమ్మేసేసి 50 lakhs ఒకసారి తీసుకుంటాడు. మొన్న ఒక ఆయన కూకట్పల్లిలో ఉండే ఒక అతను ఇలా 4 కంపెనీస్లో ఒక్క కంపెనీలోనే 7.5 crores పెట్టేసినాడు. ఇట్లా 4 కంపెనీస్కి ఒకేసారి ముందు ఇట్లా ట్రేడింగ్ అని చెప్పి ట్రేడింగ్ ఎక్స్పర్ట్స్ మేము అడ్వైజర్స్ అని చెప్పి అప్రోచ్ అయ్యారు. తర్వాత మా దగ్గర ఈ కంపెనీ ఉంది ఆ కంపెనీ ఉందని చెప్పి 4 కంపెనీస్ తరపున 4 అప్రోచ్ అయ్యారు. 4 అప్రోచ్ అయితే ఈయన 4 నమ్మేశాడు. ఆ 4 కూడా వీళ్ళకి వెబ్సైట్ లింక్స్ పంపించారు. ప్రతి కంపెనీలో ఈయన లింక్ క్లిక్ చేసి ఈయన అకౌంట్ ఓపెన్ చేసుకొని షేర్లు కొనటం మొదలుపెట్టినారు. కొనటం మొదలుపెట్టేసి మొత్తం ఒక దాంట్లో 7.5 కోటి, ఒక దాంట్లో 3.5 కోటి, ఒక దాంట్లో 1 కోటి, ఒక దాంట్లో 1.5 crore, అలా మొత్తం 12 crores పెట్టాడు. 12.3 crore పెట్టిన తర్వాత అప్పుడు కానీ ఆయనకి అర్థం కాలే. 12 కోట్లు పెట్టిన తర్వాత కూడా ఇంకా పెట్టమని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ వెబ్సైట్లో కనబడుతుంది ఈయన పెట్టిన 12 కోట్లకి 30 crores చూపిస్తున్నారు ప్రాఫిట్స్. ఓకే. ఇవన్నీ కలిపి 30 crores వచ్చేసినాయి అని చెప్పి 30 crores ఆయన దగ్గర ఉన్నట్లే ఫీల్ అయిపోయినాడు. విత్డ్రా కావట్లా, అమ్ముకోవడానికి రావట్లా. ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే కొంచెం అమౌంట్స్ పెట్టి అవి ఆయనకి అమ్ముకుంటే ప్రాఫిట్స్ వచ్చేటట్లు చేసినారు. ఆ ప్రాఫిట్ని అకౌంట్లోకి వచ్చేటట్లు చేశారు. ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓ ఇది జెన్యునే ఉందంతా, మనం కొంటే ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం కొనచ్చు అని చెప్పేసి ఈ విధంగా 12 కోట్లు అంత పెద్ద అమౌంట్ పెట్టేసిన తర్వాత చాలా వరకు అప్పులు చేసి మరీ తీసుకొచ్చి పెట్టినారు. ఎందుకంటే ఈ గ్రీడీనెస్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ సైబర్ క్రైమ్. గ్రీడీనెస్ లేని వాళ్ళకి సైబర్ క్రైమ్ బారిన పడేది తక్కువ. రెండోది ఏంటంటే ఫియర్. మనం సరైన అవగాహన లేకపోవటం వల్ల క్రైమ్ మీద ఎవరో ఒకళ్ళు మనకి ఫోన్లు చేసి భయపెడితే ఆ ఫియర్తో డబ్బులు వేయటం. ఈ ఇన్వెస్ట్మెంట్ కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫియర్ తోటి క్రిమినల్ ఇంటిమిడేషన్ అనొచ్చు దీన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కాల్ చేస్తారు. అది ఎట్లాగంటే రికార్డెడ్ కాల్లా వస్తుంది. ఇదేదో నిజమైన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేస్తున్నారు అని నమ్మించడానికి మామూలు కాల్స్ అయితే క్రిమినల్స్ చేస్తారని చెప్పేసి ఐవీఆర్ కాల్ లాగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఒకటి నొక్కండి అంటారు. ఒకటి నొక్కగానే ఒక అతను వచ్చి మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం, మీ ఫోన్ నంబర్ ఇదే కదా, అవునంటారు. అయితే మీ ఫోన్ నంబర్ ఇంకొక ఫోన్ నంబర్ కూడా తీసుకున్నారు, మీ ఆధార్ను బట్టి తీసుకొని మీ ఆధార్ను వాడి చాలా హ్యూజ్ స్కేల్ మనీ లాండరింగ్ అయ్యింది. ఒక ఫోన్ నంబరు తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినారు. కెనరా బ్యాంక్లో మీ సేమ్ పేరు, మీ ఆధార్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ వాడి ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని మనీ లాండరింగ్కి ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీ మీద ఇక్కడ కేసు బుక్ అయింది, మీరు అర్జెంటుగా ముంబై రండి అంటారు. కేసు బుక్ అయింది అనగానే వీళ్ళకి భయం వేస్తుంది. అర్జెంటుగా ముంబై రండి అంటే ఇప్పుడు నేను రాలేను. ఎక్కువ వీళ్ళు ఏంటంటే ఏజ్డ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఏజ్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది ఏజ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇక ముసలితనం గడపటానికి సర్వీస్లో సంపాదించిందంతా కూడా ఏదో ఒక రూపంలో డిపాజిట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ షేర్స్ లేకపోతే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. అవునండి. ఇలా బ్యాంక్స్లో సెక్యూర్ చేసుకొని పెట్టుకుంటారు. ఫ్యూచర్ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇట్లా బెదిరించి మీ మీద కేసు బుక్ అయింది, అర్జెంటుగా ముంబై రండి అంటారు. ముంబై రమ్మంటే వీళ్ళ ఉన్న పలంగా ముంబై రమ్మంటే కష్టం కదా. మేము ఇప్పుడు రాలేమండి, మాకు చాలా మాకు ఏజ్ సహకరించదు అంటే, అయితే మీకు స్కైప్ వీడియో కాల్లో
మేము మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలా అంటారు. వీళ్ళు సరే ఒప్పుకుంటారు. ఎందుకంటే తప్పదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు, మీ మీద కేసు బుక్ అయింది అంటున్నారు, చాలా భయపెట్టేశారు కాబట్టి ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకున్న తర్వాత వీడియో కాల్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో ఒక అతను ఉంటాడు. అతను ఫేస్ చూయించకుండా కవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటాడు వీళ్ళతో. ఒక సైడ్ నుంచి యూనిఫామ్ ఉంటుంది. వీళ్ళు చూసి అమ్మో యూనిఫామ్ ఉంది, పోలీస్ ఆఫీసరే అనుకుంటారు. ఇలా యూనిఫామ్లో మాట్లాడుతూ మీరు మనీ లాండరింగ్లో ఉన్నారు కాబట్టి ఇందులో బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ ఉంది, మీరు ఈ విషయం మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి కాల్ చేసిన విషయం ఎవ్వరికి చెప్పకూడదు, ఇది కేసు సిబిఐ దగ్గర ఉంది అని చెప్పి ఇంకొక అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాల్ సిబిఐ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని. ఆ సిబిఐ ఆఫీసర్ ఏ లెవెల్లో భయపడతాడంటే ఇంకా మీది మొత్తం క్లోజ్ అయిపోతుంది, మీ ఫండ్స్ గిన్స్ అన్నీ సీజ్ చేసేస్తాం, అసలు మీకు సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసేస్తాం అన్న టైప్లో భయపెడతాడు. భయపెట్టి మీ ఇప్పటి వరకు మీరు సేవ్ చేసిన ఎన్నెన్ని ఉన్నాయో లిస్ట్ చెప్పండి అంటాడు. వీళ్ళు అమాయకంగా వీళ్ళు సేవ్ చేసినవి మొత్తం లిస్ట్ చెప్పేస్తారు. అవన్నీ రాసుకున్న తర్వాత ఇప్పుడు మేవన్నీ 5 కోట్లు వచ్చినాయి, ఈ 5 కోట్లు మేము ఆర్బీఐ అకౌంట్స్ ఇస్తాం 3, ఆ 3 ఆర్బీఐ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము వెరిఫై చేస్తాం మనీ లాండరింగ్లో ఉన్నవా లేవా అనేది. వెరిఫై చేసిన తర్వాత మీరు ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటే వాపస్ చేస్తాం, లేకపోతే మీరు కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆ కేసు అంతా ట్రయల్ అయిన తర్వాత వస్తాయి డబ్బులు, అప్పటి వరకు డబ్బులు రావని చెప్పి భయపెట్టి మా దగ్గర బ్యాంకులో పెద్ద ఏం లేవు, మేమన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామంటే ఇమ్మీడియట్లీగా ఆ ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ బ్రేక్ చేసి మీ అకౌంట్లో వేసుకొని మేము ఇచ్చే 5-6 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. ఇవన్నీ ఆర్బీఐ అకౌంట్స్ అని చెప్తారు. అవన్నీ ఏంటంటే ఆ ట్రేడర్స్ ఈ ట్రేడర్స్ అని ప్రైవేట్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్లకి అసలు ఆర్బీఐకి సంబంధం ఏంది అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం ఏజ్డ్ పీపుల్. తర్వాత ఈ భయంతో ఉంటారు. పోలీసు ఏదో మనీ లాండరింగ్ కేసు అంటున్నారు, ఇదేదో ఇంటర్నేషనల్ లాండరింగ్ అంటున్నారు, తర్వాత నరేష్ గోయల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో అంటున్నారు. ఇట్లా పెద్ద పెద్ద మనీ లాండరింగ్ వ్యక్తుల పేర్లు చెప్తారు. చెప్పేసేసి ఎవరైతే న్యూస్లో ప్రముఖంగా మనీ లాండరింగ్లో ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ అకౌంట్ అంటారు. ఇలా చాలా పెద్ద స్కేల్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంది మీ అకౌంటు, అది ఇంకా మీ ఇష్టం అని చెప్పి భయపెడతారు. ఇట్లా భయపెట్టి ఆ ఉన్న అమౌంట్ మొత్తాన్ని వాళ్ళు ఇచ్చిన ఒక 5-6 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఇక వీళ్ళ దగ్గర ఏం లేవు, అన్నీ అయిపోయిన తర్వాత కట్ చేసి పడేస్తారు. అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ భయపెట్టిన కేసుల్లో మాత్రమే వీళ్ళు డబ్బులన్నీ పోయిన తర్వాత ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్నాక ఇదేంటి ఇట్లా అయిందని అప్పుడు చెప్తారు. వీళ్ళకి చెప్తే అరే ఏంటిది మనీ లాండరింగ్ ఏంటి, మీకు మనీ లాండరింగ్కి ఏం సంబంధం, మీరెందుకు భయపడాలా అని ఎవరో కొంచెం ధైర్యం చెప్తే అప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో కొంచెం ఎక్కువ అమౌంట్స్ మనకి హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ రోజులు లేకుండా సేమ్ డేనో లేకపోతే నెక్స్ట్ డేనో రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయ్యి వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. కంప్లైంట్లు ఇచ్చిన వెంటనే మనకి అమౌంట్ను మనం చాలా వరకు ఫ్రీజ్ చేయగలుగుతున్నాం. అసలు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలండి? అసలు కంప్లైంటే ఇవ్వకుండా ఉండాలంటే ఇటువంటి కాల్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. రైట్. ఇట్లా అసలు నాకు నా సర్వీస్ అంతా ఇట్లా ఫెయిర్గా నడిచింది, ఇప్పుడు ఎవడో ఫోన్ చేసి నాకు మనీ లాండరింగ్ అంటున్నాడు, ఇది పక్కా ఫేక్ కాలే, లేదు మీరు వెరిఫై చేయండి అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వాలి. ఓకే. మనం ఎవరు ఏది చెప్పినా భయపడిపోతే కనుక ఈ లోకంలో బతకడం కష్టమవుతుంది. సార్ కొంతమందికి ఏజ్డ్ పర్సన్స్కి ముంబై పోలీస్ అంటూ లేదంటే కోల్కతా పోలీస్ అని కాల్ చేస్తూ మీరు ఆల్రెడీ డిజిటల్ అరెస్ట్ చేసాం, మీరు బయటికి రాలేరు, డిజిటల్ అరెస్ట్ లేకుండా ఉండాలంటే పలానా అమౌంట్ ఏంటంటే ఒక కాల్స్ వస్తున్నాయి. అది ఇవే ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రేడింగ్ ఫ్రాడ్లోనే ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటండి? డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు, ఫోన్లో అరెస్ట్ చేయటమే. మీరు చెప్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ కేసు బుక్ అయిందని, ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు అంటే మా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి కదలటానికి కూడా లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే అది. మీరు ఎవరితో మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఈ కాల్ కనెక్ట్లోనే ఉండాలి. మేము ఏదైతే వీడియో కాల్ చేసామో ఆ కాల్ కట్ చేశారంటే మీరు అరెస్ట్ అయిపోతారు. మేము ఫిజికల్గా వచ్చి అరెస్ట్ చేస్తాం. అంటే అంతవరకు డిజిటల్ అరెస్ట్, అంతవరకు కూడా డిజిటల్ అరెస్ట్. మేము చెప్పే వరకు డిజిటల్ అరెస్ట్ కొనసాగుద్ది. ఈ లోపు మీరు కనుక
మీ ఇంట్లో అదర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి లేదా బ్యాంక్ మేనేజర్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినారు అంటే కనుక డిజిటల్ అరెస్ట్ పోయి ఫిజికల్ అరెస్ట్ అవుతుంది. అసలు చేసుకోరా డిజిటల్ అరెస్ట్ అంటే? చేసుకుంటే ఏం చేసుకుంటారు, ఏం చేసుకోలేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఏముంటుంది చెప్పండి? నిజంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా? అదే అడుగుతా. ఊరికే మాటల్లో భయపెట్టడానికి డిజిటల్ అరెస్ట్ అనేది. యాక్చువల్ డిజిటల్ అరెస్ట్ ఏమి ఉండదు. డిజిటల్ అరెస్ట్ ఏంది, ఎవడన్నా ఫిజికల్గా వచ్చి మనల్ని పదా నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అంటే అప్పుడు భయపడాలా, పక్కన వాళ్ళకి చెప్పాలి. కానీ ఫోన్లో డిజిటల్ అరెస్ట్ అంటే దానికి అసలు మీనింగే లేదు. మనం ఊరికే భయపడేవాడికి భయపెట్టడమే ఇది, అంతే తప్ప ధైర్యంగా ఉన్నవాడికి డిజిటల్ అరెస్ట్ ఏంది, ఫిజికల్ అరెస్టే ఏం చేయలేదు. సార్ ఇది కాకుండా ఇంకేమున్నాయి ట్రైనింగ్? ఇది సెకండ్ టైప్. తర్వాత దీంట్లోనే చైనీసే ఇప్పుడు ఏంటంటే మ్యాట్రిమోనియల్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇయర్లీ అబౌట్ 12 crores వరకు డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్లో జీవన్ సాథీలో పరిచయం అయినారు. పరిచయం అయ్యి ఆ ప్రొఫైల్స్ చూసిన తర్వాత ఈయన కూడా బాగా లైక్ చేసినాడు, ఆమె కూడా బాగా లైక్ చేసింది. ఆమె ఏదో నేను చాలా కరోడుపతిని అని చెప్పింది. ఈయన కూడా ఒక డాక్టర్, ఈయన కూడా బాగా వెల్ సెటిల్డ్ అని చెప్పినాడు. అయితే ఒక పని చెయ్యి, నేను ప్రస్తుతానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నా, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక నీకు అసలు చాలా విపరీతమైన లాభాలు వచ్చేస్తాయని చెప్తే ఆయన నమ్మేసినాడు. నమ్మేసేసి ఇట్లా 2-3 కంపెనీస్లో ఆమె చెప్తా పోయింది, ఈయన ఇన్వెస్ట్ చేసుకుంటా పోయినాడు. 12 కోట్లు పోయిన తర్వాత ఆయనకు అర్థమైంది ఇదంతా ఫేక్, ఈ మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంతా డూప్ చేయడానికే తప్ప ఇదంతా నిజం లేదనేది. మ్యాట్రిమోనియల్ దీంట్లో కూడా మనకి ఎవరైతే ప్రొఫైల్ పెట్టుకుంటారో వాళ్ళే కాల్ చేస్తే సస్పెక్ట్ చేయాలి. మ్యాట్రిమోనియల్ అలయన్స్లో మనం ముందు ఒప్పుకునేటప్పుడు వీడియో కాల్కి ప్రెస్ చేయాలి. వీడియో కాల్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చైనా వాళ్ళు ఏంటంటే టెక్నాలజీలో చాలా ఫాస్ట్ ఉంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళు దొంగ వీడియో కాల్స్ క్రియేట్ చేసి కూడా మాట్లాడతారు. కాబట్టి మనం వీడియో కాల్ చేసినప్పుడు అందులో మనం కొన్ని సైన్స్ చేయాలి, మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఏఐలో ఏంటంటే ఫీలింగ్స్ ఉండవు. ఆ ఫీలింగ్స్ మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఉన్నాయి గమనించాలి. ఎందుకంటే మన ఫీలింగ్కి అనుకూలంగా ఉండే ఫీలింగ్స్ ఏఐ కూడా చేయగలుగుతుంది. కానీ మనం మామూలుగా మాట్లాడేటప్పుడు హాయ్ ఒకసారి నీ చెయ్యెత్తు అనాల. చెయ్యెత్తు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దానికి అంటే బాగా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప లేకపోతే చేయలేరు. అది లెఫ్ట్ హ్యాండ్ ఎత్తు, రైట్ హ్యాండ్ ఎత్తు, ఇట్లా మనం కొన్ని ఇవి చేయటం వల్ల ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, మనం రియల్ వ్యక్తితోనే మాట్లాడుతున్నామని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దొంగలైతే కనుక ఖచ్చితంగా మనం చెప్పిన పనులు చేయలేరు, అసలు వీడియో కాల్ ఒప్పుకోరు. ఈ చైనీస్లో కూడా నేను చూసిన కేసుల్లో అసలు ఒక్కళ్ళు కూడా వీడియో కాల్ మాట్లాడాలి, వీడియో కాల్కి ఒప్పుకోరు అసలు వాళ్ళు. ఎందుకంటే వీడియో కాల్ ఒకవేళ ఒప్పుకున్నా కూడా టైం చెప్పి ప్లాన్ చేస్తారు. మనం చెప్పేటప్పుడు ఏంటంటే వీడియో కాల్స్ అట్లా ప్లాన్ చేసే టైం ఇవ్వకుండా సడన్ కాలింగ్ చేయాలి. సడన్ కాల్ చేసినప్పుడు వాళ్ళు కట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఇదంతా ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏఐ తోటే చేస్తున్నారు తప్ప ఇది రియల్ కాల్ కాదు అనేది గమనించాలి. సార్ ఇందులోనే ఇంకొక ఫ్రాడ్ కనిపిస్తుంది. ఒక అమ్మాయి వస్తుంది నోట్ కాల్ చేయడం, ఆ విధంగా కూడా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదిగో ఇంతకుముందు ఏంటంటే రాజస్థాన్ నుంచి కొంత క్రిమినల్స్ చేసేవాళ్ళు ఇది. సిలిగురి కూడా వస్తుందట కదా? రాజస్థాను సిలిగురి 2 పార్ట్లు నుంచి చేసేవాళ్ళు ఇది. ఇప్పుడు ఇది కూడా చైనా వాళ్ళు లాగేసుకున్నారు. ఈ మెథడ్ కూడా చైనా వాళ్ళు లాక్కొని కంబోడియా, ఈ లావోసు, తర్వాత మన ఓల్డ్ బర్మా, అక్కడ నుంచి మియన్మార్, ప్రస్తుతం మనం మియన్మార్ అంటున్నాం, ఈ మియన్మారు, లావోసు, కంబోడియా, కొన్ని కాల్ సెంటర్స్ వియత్నాం, ఫిలిప్పీన్స్లో కూడా ఉన్నాయి. ఇటువంటి వాటి దగ్గర నుండి క్రియేట్ చేస్తారు. ఒక డీపీ పెట్టి మంచి అందమైన, వీళ్ళకి ఏంటంటే మనం కంబోడియా నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే కూడా తెలిసింది ఏంటంటే ఒక సోషల్ మీడియా వింగ్ పని ఏంటంటే వాళ్ళు గూగుల్లో నుంచి
సెలబ్రిటీస్ ఫొటోస్ కాపీ చేయటం, ఆ ఫొటోస్నే ఇక్కడ డీపీస్గా వాడతారు. వాటితోటే దొంగ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో దొంగ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. అట్లాగే వాట్సాప్లో కూడా అదే ఫేస్బుక్లో ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ పిక్నే వాట్సాప్ డీపీగా పెడతారు. ఫస్ట్ ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతారు, చాట్ చేస్తారు. చాట్ చేసిన తర్వాత వాట్సాప్కి రమ్మంటారు. వాట్సాప్లో కూడా సేమ్ డీపీ ఉంటుంది. అక్కడ చూసిన తర్వాత అక్కడ వీడియో కాలింగ్ మొదలు పెడతారు. వాళ్ళేమో మనకి సేమ్ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ వాయిస్ ఏమో ఒకళ్ళది ఉంటుంది, మనకు కనపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఫారెన్ దీంట్లో న్యూడిటీగా వస్తారు. అంటే వచ్చిన తర్వాత డిజరోబ్ అవుతారు. వీళ్ళని కూడా ప్రెజర్ చేస్తారు, మీరు కూడా డిజరోబ్ అవ్వండి అని. వీళ్ళు కూడా బట్టలు తీసేసిన టైంలో రికార్డ్ చేసి, మీ రికార్డు మా దగ్గర ఉంది, మేము అక్కడ పంపుతాం, ఇక్కడ పంపుతాం, గూగుల్లో పెడతాము, యూట్యూబ్లో పెడతాము, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి పంపిస్తాం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. పర్టికులర్గా యూఎస్లో ఉండే ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే యూఎస్లో చదువుకునే వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది ఇండియా నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళ డేటా అంతా సంగ్రహించి వాళ్ళ డేటాను ఉపయోగించి వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి ఇండియాలో వాళ్ళ ఇండియన్ అకౌంట్స్ కానీ, లేదంటే ఫైనల్గా డబ్బు రీచేది మాత్రం ఇండియన్ అకౌంట్స్కి. ఇండియన్ అకౌంట్స్ నుంచి వివిధ రూపాల్లో చేయలేకపోతుంది. ఎందుకంటే యూఎస్ ఇండియన్స్ని వాళ్ళు టార్గెట్ చేయడం, డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు సెక్స్టార్షన్లో ఏంటంటే సెక్స్టార్షన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే యూత్ 30-45 ఈ బిలో వాళ్ళు. 60-70 వాళ్ళు అట్రాక్ట్ అయినా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నాకు ఈ వయసులో 60 years వాడికి 30 years కాల్ చేస్తుందంటే ఇందులో ఏదో మతలబు ఉందని చెప్పి ఆలోచిస్తారు. అదే 25 years వాడు అయితే అదేం ఆలోచించరు. నేను ఎంగున్నా నాకు కాకపోతే ఇంకెవరికి కాల్ చేస్తారు వీడియో కాల్స్ అని చెప్పి వాళ్ళు ఏంటంటే నేను ఎంగున్నా కాబట్టి నాకు అట్రాక్ట్ అయిపోయి ఉంటారులే, అందుకనే వీడియో కాల్కి ఒప్పుకున్నారని అనుకుంటాడు. ప్లస్ వీళ్ళకి ఏంటంటే యూఎస్లో ఉండే వాళ్ళకి ఇండియాలో ఉన్న 25 years వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళకి అప్పుడే జాబులు వచ్చి ఉంటాము, లేకపోతే ఇంకా జాబులు రాకుండా జాబ్ కోసం ఎతుక్కునే సెర్చ్లో ఉంటాం, ఇట్లా ఉంటుంది. యూఎస్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా జిఆర్ఈ రాసిపోవాలి. జిఆర్ఈ రాసిన వాళ్ళంతా కూడా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోతేనే ఇమీడియట్ జాబ్లు వచ్చేస్తాయి. అక్కడ జాబ్ వచ్చింది అంటే 100K per annum అనే ప్యాకేజ్ కంపల్సరీ ఉంటుంది. 100K per annum సంపాదించేవాడికి ఏంటంటే 2-3 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు. అందువల్ల ఎక్కువ యూఎస్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు పోతే కూడా పెద్దగా పట్టించుకోరు, ఇది పోయింది దరిద్రం పోయింది చాలే అనుకుంటారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ యూఎస్ స్టూడెంట్స్ని. ప్లస్ ఇంకొకటి, యూఎస్ నీ డబ్బులు ఎక్కడికి వేసినావు అంటే ఇండియన్ అకౌంట్ క్లోజ్. యూఎస్లో ఎవరు పట్టించుకోరే కదా, కంప్లైంట్ తీసుకుంటారే కానీ నీ డబ్బులు ఎక్కడికి పోయినాయి అదర్ కంట్రీస్కి పోయిందంటే ఆ కేసు అంతే సంగతి. సార్ యూఎస్లో ఇండియన్ ఈ విధంగా మోసపడాడు అనుకోండి, ఆయన అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా, డబ్బులు ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలా? మన ఇండియన్ అకౌంట్స్కి వేసినారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇస్తేనే మనం అకౌంట్ హోల్డర్ మీద యాక్షన్ తీసుకుంటానికి ఉంటుంది. అకౌంట్ హోల్డర్ని పట్టుకోవచ్చు. తర్వాత అసలు ఆ అకౌంట్లో పడిన డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది ఎంక్వైరీ చేస్తాం. విక్టిమ్ అక్కడ ఉంటాడు కదా యూఎస్లో. విక్టిమ్ ఉన్నా సరే ఇండియన్ లా ప్రకారం మనం కంప్లైంట్ ఇక్కడ ఇవ్వచ్చు. అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చా, లేదా అక్కడ కూడా ఇవ్వచ్చు. అక్కడ ఇవ్వటం వల్ల ఏమీ యాక్షన్ ఉండదు. ఒకటే, డబ్బులు ఎక్కడ పోయినాయి ఇండియా అకౌంట్, ఇండియాకి క్లోజ్. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియా నుంచి రావచ్చు, లేదా అదర్ కంట్రీస్ నుంచి రావచ్చు. అదర్ కంట్రీ క్లోజ్. అమెరికా నుంచి కాకుండా బయట కంట్రీస్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకున్నావు, మోసపోయావు అంటే అది నీ తప్పి అంటారు అక్కడ. అది ఎవడు చేయమన్నాడు? ఈ బోర్డర్లో ఎన్ని కంప్లైంట్ వస్తుంటాయి అంటే తక్కువ. ఎందుకంటే మనకి అమెరికాలో మోసపోయిన వాళ్ళు మళ్ళీ తలకాయ నొప్పి అంతా ఎందుకులే ఇక్కడ పోలీస్ దాకా పోవటం అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ చేయడం లేదు. ఇవి కానీ మన దగ్గర ఉంటాయి ఈ తరహా నేరాలు. మన దగ్గర చాలా ఉన్నాయి. రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు ఎక్కువ. రాజస్థాన్, ఈ సిలిగురి వాళ్ళు, కొంతమంది ఇప్పుడు బీహార్ వాళ్ళు కూడా తయారైనారు. వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసేవి లోకల్గా చేసే ఫ్రాడ్స్ ఉన్నాయి. అందులో పెద్ద అమౌంట్స్ పోయేది తక్కువ, చాలా రేర్గా. కానీ 10 lakhs 20 lakhs. రీసెంట్గా ఒక అతను ఇట్లాగే వీడియో కాల్ వచ్చింది, మాట్లాడాడు. ఈయన కూడా కొంత డిజరోబ్ అయ్యి ఈయన ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అంతా అయిపోయింది.
ఇనీషియల్గా డబ్బులు ఏమంటే ఈయన నేను ఎందుకు వేస్తా అన్నాడు. అంటే ఇది ఇట్లా లాభం లేదని చెప్పేసి నెక్స్ట్ నేను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా, నువ్వు నీ ప్రైవేట్ పార్ట్స్ చూపించినావంట, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు కంప్లైంట్ ఇవ్వడానికి అని ఒక డెడ్ బాడీ ఫోటో పంపించినారు. స్ట్రెచ్చర్ మీద ఉన్న ఒక ఫోటో పంపించి మరి మర్డర్ కేసు బుక్ చేస్తాను నీ మీద, ఎందుకంటే నీ వాళ్ళే చనిపోయింది. ఇప్పుడు ఆ పేరెంట్స్కి 22 lakhs ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారంట, లేదంటే కేసు ఫైల్ చేయమంటున్నారు. మరి మర్డర్ కేసు ఫైల్ చేస్తే నీకు సాయంత్రం నువ్వు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఆలోచించుకొని చెప్పండి. దీనికి ఇదేంటి మర్డర్ కేసు అంటున్నాడు, డెడ్ బాడీ ఫోటో పంపించాడు. ఆ డెడ్ బాడీ ఫోటో చూడంగానే నీకు భయం వేసింది, నిజంగానే సూసైడ్ చేసుకుందామని చెప్పి ఆ 22 lakhs పంపించేసినాడు. పంపించేసిన తర్వాత క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కూడా అడిగినారు, ఇంకా ఈయనకు అర్థమైపోయింది ఇది 22 lakhs సెటిల్మెంట్ అని మళ్ళీ డబ్బులు అడగడం ఏంటని చెప్పేసి ఈయన కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకా వాళ్ళు కూడా క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇక్కడ అటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత రికవరీ ఉంటుంది అంటారా? ఇక్కడ రాజస్థానీస్ ఏంటంటే వితిన్ 5 minutes ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లో కొట్టేస్తారు. అక్కడి నుంచి 1 hourలో డబ్బులు డ్రా చేసేస్తారు. 26 lakhsని క్యాష్ డ్రా చేయడం కష్టం. అందుకని వీళ్ళ దగ్గర ఏంటంటే రాజస్థాన్ క్రిమినల్స్ దగ్గర అకౌంట్స్ సప్లై చేసే గ్యాంగ్స్ ఉన్నాయి. ఈ గ్యాంగ్స్ ఏంటంటే ఫేక్ అకౌంట్స్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ దొంగవి క్రియేట్ చేసి ఆ దొంగ డాక్యుమెంట్స్ ఉపయోగించి అకౌంట్స్కి ఓపెన్ చేస్తారు. ఆ అకౌంట్స్ అన్నీ ఫ్రాడ్స్లో వాడుతుంటారు అనమాట. ఈ ఫ్రాడ్లో చేసే వాళ్ళకి కమిషన్ మీద సప్లై చేస్తారు. అంటే ఈ డబ్బులన్నీ అటు ట్రాన్స్ఫర్ కొడతారు. అటువంటి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ కొట్టేసి అక్కడి నుంచి డ్రా చేసేసుకుంటారు. దీంట్లో ఏంటంటే అకౌంట్స్ సప్లై చేసిన వాళ్ళకి కొంతమంది సప్లయర్స్ ఏమో డబ్బులు పడిన దాని మీద మాకు కమిషన్ కావాలంటారు. కొంతమంది ఏమో నీ ఇష్టం, నీకు అకౌంట్ ఇచ్చేస్తా, నువ్వు ఎన్ని కోట్లైనా వేయించుకో, అందులో నాకు లంసమ్గా ఒక అమౌంట్ 1 lakh 2 lakhs ఇచ్చేసాయి, అకౌంట్ నువ్వు తీసేసుకో, నీ ఇష్టం, నీ ఓపిక, నువ్వు కంప్లైంట్ రాకుండా ఎంత వేయించుకున్నా సరే అకౌంట్ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే వీటిలో ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా NCRP మీద చాలా అవగాహన వచ్చింది. 1930 కాల్స్ చేయటం, లేకపోతే cybercrime.gov.inలో కంప్లైంట్ చేయటం అనే దాని మీద చాలామందికి అవగాహన వచ్చింది. అవగాహన రావడం వల్ల ఏంటంటే వెంటనే కంప్లైంట్ చేస్తున్నారు. 2 days 3 days కంటే ఎక్కువ అకౌంట్స్ నడవడంలో 2-3 daysలో ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ చైనీస్ ఏంటంటే ఒక కరెంట్ అకౌంట్ ఇస్తే 1 dayలోనే 5-6 crores వేయించేస్తారు అందులో. అందువల్ల ఏంటంటే మనకు ఒక్క రోజులో లేదా 2 daysలో ఫ్రీజ్ అయినా సరే అప్పటికే ఒక 10 కోట్లు ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి అందులో. సార్, ఈ నేరాలు కాకుండా ఓయో రూమ్స్ ముసుగులో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని, ఓయో రూమ్స్ ఉన్నాయి, వాటిని అడ్డాగా పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఓయో రూమ్ బుక్ చేయాలంటే ఏం చేయాలండి? నిబంధనలు ఏం చెప్తుంటాయి? ఓయో రూమ్ బుక్ చేయాలంటే ఏంటంటే ఎవరైనా సరే మేజర్ అయ్యి ఉండాలి. ఎక్కువ ఓయో రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళంతా కపుల్స్ బుక్ చేసుకుంటున్నారు. కపుల్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓయో యాప్ ఉంది, యాప్ ద్వారా కొన్ని ప్రైవేట్ యాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఓయో రూమ్స్ బుకింగ్ని అలో చేస్తాయి. ఈ వాళ్ళు అఫీషియల్గానే రాస్తున్నారు కపుల్స్ ఆర్ ఇన్వైటెడ్ అని. అంటే విల్లింగ్ కపుల్స్, ఒకళ్ళు విల్లింగ్నెస్ ఉన్న కపుల్స్కి అలో చేస్తారు వాళ్ళు. ఆ ఓయో యాప్ డౌన్లోడ్ చేసుకొని లేదా వేరే అదర్ మేక్ మై ట్రిప్, ఈ ట్రిప్ అడ్వైజరు, ఈజ్ మై ట్రిప్ అని అట్లా చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఓయో రూమ్స్కి బుక్ చేసే ఫెసిలిటీ ఉంది. మనం ఈ కస్టమర్స్ ఏంటంటే ఓయో యాప్ డౌన్లోడ్ చేసుకొని కానీ లేదా అదర్ ట్రావెల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నప్పుడు ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్కే వాళ్ళన్నీ బుక్ చేసిన తర్వాత బుకింగ్ డీటెయిల్స్ అన్నీ ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపుతారు. కాబట్టి ఫోన్ నెంబర్ అనేది వాళ్ళు క్రైటీరియాగా తీసుకొని దాని మీద బుకింగ్ నడుపుతారు. మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బుకింగ్ చేసుకుంటారు. బుకింగ్లో ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత రూమ్కి వెళ్ళినప్పుడు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి. అక్కడ ఓయో రూల్స్ ప్రకారం ఏంటంటే ఇద్దరు వెళ్తే ఇద్దరివి కూడా
ఐడి కార్డ్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఐడి కార్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఇద్దరిది మ్యాచింగ్ కాలేదనుకోండి, మ్యాచింగ్ అంటే మ్యాచింగ్ అవ్విందా లేదనేది అక్కడ చూడరు. ఆధార్ కార్డు కావాలంతే. ఆధార్ కార్డు కావాలా, అది మ్యాచ్ అవుతుందా అవ్వదా అనేది వాళ్ళు ఏమి చెక్ చేయరు. కపుల్ ఆధార్ కార్డు కావాలి. ఆ కపుల్ అంటే ఇప్పుడు కపుల్స్ ఆర్ ఇన్వైటెడ్ అంటే దే మే నాట్ బి మ్యారీడ్ కపుల్స్, ఎనీ కపుల్, కాబట్టి చెకింగ్ ఏమి ఉండదు దానికి. సార్ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే బుక్ చేసుకు వెళ్ళిన తర్వాత ఇద్దరు సైన్ చేయాలి అక్కడ. కొంతమంది కొన్ని హోటల్స్ ఏంటంటే ఇద్దరు సంతకం తీసుకుంటారు, అంటే ఎవరి ఆధార్ కార్డు మీద వాళ్ళ సంతకం చేయాలి రూల్ ప్రకారం. కొంతమంది ఏంటంటే ఒకళ్ళ సంతకమే తీసుకుంటారు, కార్డులు మాత్రం ఇద్దరు తీసుకుంటారు. సార్ ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఇద్దరు సంతకాలు చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, కానీ అక్కడ ఆధార్ కార్డులు అయితే ఇవ్వాలి, ఇద్దరు ఇవ్వాల్సిందే, ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాల్సిందే. అక్కడ వెళ్ళిందంటే ఈ అమ్మాయి విల్లింగ్గా వెళ్ళినట్లుగానే మీనింగ్ ఎవరు వస్తుంది, అంతే కదా మరి. అంతే కదా. అక్కడ వెళ్ళిన తర్వాత రేప్ కేసు పెట్టే అవకాశం ఉంటుందా కొంతమందికి? కొంతమంది పెడుతుంటారా, చెల్లుతుంది అంటారా? ఓయో రూమ్స్లో అయితే అది కుదరదు, ఎందుకంటే ఓయో రూమ్లో ఐడెంటిటీ కార్డు ఇచ్చి వెళ్ళిన తర్వాత నేను అన్విల్లింగ్ అంటే మరి ఇక దానికి స్టోరీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఏదో ఇక్కడ డిస్కషన్ చేద్దామని పిలిచినాడు, అది ఒప్పుకొని నేను కార్డు ఇచ్చినాను అదేదని చెప్తారు. ఇప్పుడు సమాజంలో ఒక ఇదేంటంటే ఓయో రూమ్కి పోయారు అంటేనే సెక్స్ చేయడానికి పోయారు అనే ఒక ఇది ఉంది, మెసేజ్ ఉంటుంది, మెసేజ్. మరి అట్లాంటప్పుడు నేను ఓయో రూమ్కి ఏదో డిస్కస్ చేయడానికి పోయినాను, ఆయన బిజినెస్ డీల్కి డిస్కస్ చేయడానికి రమ్మన్నాడు అందుకని పోయినాను అంటే దట్ ఈస్ మీనింగ్లెస్. సార్ ఓయో రూమ్లో కప్పులు రూమ్ తీసుకున్నారనుకోండి, అదే టైంలో పోలీసు రైడ్ అయితే వాళ్ళ మీద కేసు అవుతుందా? భార్యాభర్తలు కాకపోయినప్పటికీ కూడా ఇద్దరు విల్లింగ్తో ఉంటే దాంట్లో ఏం కేసు బుక్ చేయడానికి లేదు. కానీ దీంట్లో ప్రాస్టిట్యూషన్ యాంగిల్ ఉంటే కనుక, అంటే ఆ లేడీని ఒక ఆర్గనైజర్ ఉండి ఇతని దగ్గర డబ్బులు తీసుకొని సప్లై చేసి ఉండి ఈ మనీ యాంగిల్ దొరికితే కనుక మనం పీటా యాక్ట్ బుక్ చేయొచ్చు. అదే మోడ్లో ఓయోలో కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇక్కడ పోయే కపుల్లో లేడీ ఇలా పలానా పింప్ సప్లై చేస్తున్నాడు, పలానా వాడు ఆర్గనైజర్ ఉన్నాడు, ఇందులో ప్రాస్టిట్యూషన్ వాడు ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఈ ఆర్గనైజర్ సప్లై చేస్తూ వీడే బుక్ చేసినాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం డీటెయిల్స్ మిగతా తీయచ్చు కదా, ఎవరు బుక్ చేసినారు ఆ డీటెయిల్స్ ఉంటాయి, బుక్ చేసిన వాళ్ళ డీటెయిల్స్, విజిట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్. ఓయోలో ఏంటంటే బుకింగ్ ఫర్ సెల్ఫ్ ఆర్ బుకింగ్ ఫర్ అదర్స్ ఇది ఉంటుంది. మనం వేరే వాళ్ళకు కూడా బుక్ చేయొచ్చు. అట్లా వచ్చిన కపుల్స్కి వేరే వాళ్ళు బుక్ చేస్తే కనుక మనం అది తీసుకోవచ్చు, క్రైమ్ కింద వస్తుంది. ఓకే, వెరిఫై చేయాలి. ఓకే, ఓయోలో ఇటువంటి నాంశం లేకుండా వాళ్ళు ప్రొవైడ్ చేసేసుకుంటాం అప్పుడు ఓయో మీద కూడా కేసు వద్దా, అంటే ఓయో రూమ్స్ ఆర్గనైజర్ మీద? అంటే వాళ్ళకి తెలిసి ప్రొవైడ్ చేస్తే కేసు అవుతుంది, తెలియక ప్రొవైడ్ చేస్తే కేసు కాదు. ఇది పలానా వాడు పలానా పింప్ ప్రాస్టిట్యూషన్ పర్పస్లో బుక్ చేసినాడు అని తెలిసి కూడా వీళ్ళు ఎలా చేసినారంటే ఓయో మీద కూడా కేసు బుక్ చేస్తాం. కానీ కొంతమంది ఓయోలో రూమ్ తీసుకొని ఇంకా పేకాట ఆడే వాళ్ళు కూడా కొంత కనిపిస్తుంటారు. ఆ పేకాట ఆడటం అయితే అది ఎట్లా ఉన్నా కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పేకాట ఆడితే కంపల్సరీ గేమింగ్ యాక్ట్ కింద వస్తుంది, అది బుక్ చేస్తారు. బుక్ చేసినప్పుడు కూడా అంతే. యాక్చువల్గా ఏంటంటే మనం గేమింగ్ హౌస్ని రైడ్ చేసినప్పుడు అది సీజ్ చేసే అవకాశం ఉంది, సీజ్ చేయొచ్చు. అంటే రూమ్ కూడా సీజ్ చేయొచ్చు. సీజ్ చేసి కోర్ట్ ఆర్డర్ తీసుకొని వాళ్ళు దాన్ని రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ పీటా కేసుల్లో కానీ గేమింగ్లో కానీ రూములు సీజ్ చేయొచ్చు. రూమ్ సీజ్ చేసేసి, ఎందుకంటే అది ఎవిడెన్షియరీ మెటీరియల్. సార్ ఇప్పుడు తెలంగాణలో మీరు చెప్పిన 2 ట్రెండింగ్ కాకుండా ఇంకేమున్నాయండి? ఇప్పుడు ఇవేంటంటే ఇప్పటివరకు నేను చెప్పినవి ఓన్లీ చైనీస్ చేస్తున్న ఫ్రాడ్స్. తర్వాత లోన్లు ఇప్పిస్తామని చెప్పి, జాబులు ఇప్పిస్తామని చెప్పేసి, తర్వాత వాట్సాప్ డీపీ ఫ్రాడ్స్. వాట్సాప్లో డీపీ, ఇప్పుడు నేను నా డీపీ పెట్టుకున్నారు, నా నంబర్ కాదు వేరే నంబర్తో నా ఫ్రెండ్స్కి మెసేజ్లు పోతాయి. నేను అర్జెంటుగా హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఒక 20,000 పంపించు, 50,000 పంపించు. అది కూడా పొడిగా మాట్లాడతారు కదా. ఎక్కువ మాట్లాడితే బండారం బయటపడుతుంది అని చెప్పి ఎక్కువ విషయాలు వెల్లడించే కొద్దీ రిస్క్ ఎక్కువ. అందుకని చెప్పి అంత రిస్క్ తీసుకోరు. అనుమానం వస్తుందంటే కట్ చేసి చేస్తారు. వీళ్ళకేంటంటే టైం బౌండెడ్, ఒక రోజులో మనం ఎంతమందిని దోచుకున్నాం అనేది లెక్క ఉండాలి. అందువల్ల ఏంటంటే ఒకడే ఊరికే సోది పెట్టి డబ్బులు వేయకుండా గంట సేపు చాటింగ్ చేస్తే వాళ్ళకి అది బ్లాక్ చేసేస్తారు. ఆ నంబర్ని టార్గెట్ ఉంది.
వాళ్ళకి మరి డే అంతా వేస్ట్ చేసుకొని నలుగురితో మాట్లాడి నలుగురి దగ్గర డబ్బులు ఏం చేసుకోకపోతే వేస్ట్ కదా. ఇది చైనీస్ అయితే కనుక చాలా టైం బాగుండు. టైం ఈజ్ ప్రెషియస్. టైంలోనే జరగలేదు. ఊరికే రోజంతా చార్జ్ చేసి ఎవరు డబ్బులు వేయలేదు అంటే వేస్ట్ కదా. అందువల్ల ఏంటంటే చాలా టైం లిమిట్స్ పాటిస్తారు. ఓకే. జాబ్ ఫ్రాడ్స్ ఏంటంటే రకరకాల జాబ్స్. విప్రో కంపెనీలో జాబ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మేము Shine.com నుంచి మాట్లాడుతున్నాం, Monster.com నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి కాల్స్ చేస్తారు. కాల్స్ చేసి ఫస్ట్ మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలా అని చెప్పేసి యాక్చువల్ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందో ఆ టైప్ ఒకటి క్రియేట్ చేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ చూస్తే కూడా వీళ్ళు రియల్ విప్రోలో వాళ్ళే మామూలు ఫ్రాడ్స్టర్ అయితే ఇంత నాలెడ్జ్ ఉండదు అనిపించేలా ఉంటుంది ఆ ఇంటర్వ్యూ కూడా. ఎందుకంటే ఫ్రాడ్స్టర్స్ కూడా దే హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ నాలెడ్జ్. సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు అందులో. ఏమి తెలియకుండా చీట్ చేయటం కూడా కష్టం కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా వేరే వాళ్ళకి అనుమానం రాకుండా చేయాలి. దానికోసం అన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకొని ఒక న్యాచురల్ ఇంటర్వ్యూలాగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ దగ్గర అంతా అయిపోయింది, సెలెక్ట్ అయినావు, కానీ ఆఫర్ లెటర్ ఇవ్వడానికి మా హెచ్ఆర్ మేనేజరు పైసలు అడుగుతున్నాడు, మనకు ₹1,00,000 ఇస్తే కానీ ఇవ్వడు అని పెడతారు. ఆ తర్వాత నీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఫీజు ఒకటి ఉంటుంది, అదొక 20,000 కట్టాలంటారు. తర్వాత ల్యాప్టాప్ ఇస్తాము, దీనికి ఒక 50,000 కట్టాలని ఇట్లా ఏదో వంకలు చెప్పేసేసి డబ్బులు లాగేస్తారు. ఇట్లా ఎవరైనా సరే హెచ్ఆర్ డబ్బులు అడిగినాడు, వేరే అదర్ ఎంప్లాయీ డబ్బులు అడిగినాడు అంటే అది ఫేకే. తర్వాత ల్యాప్టాప్ ఛార్జెస్ మనకి ఇవ్వాలి కదా సార్. వాళ్ళు మనకి ఇవ్వాల్సింది మనకి అట్లా చెప్తారు. ఇది బ్యాక్ డోర్ పాలసీలో చేస్తున్నాము. బ్యాక్ డోర్ పాలసీలో ఏంటంటే నీకు శాలరీ చాలా పిచ్చి ఉంది, 50,000 యాక్చువల్గా ఇంత ఉండదు ఈ పోస్ట్కి, కానీ నీకు హెచ్ఆర్ హెల్ప్ చేసి నీకు ఇంత శాలరీ వచ్చేట్టు చేస్తారు. మరి హెచ్ఆర్కి నువ్వు ఇన్ రిటర్న్ హెచ్ఆర్కి కూడా హెల్ప్ చేయాలా, ఉట్టిగానే చేయడం ఆయనది. కాబట్టి ఆయనకు ఒక 2 lakhs 3 lakhs ఇస్తే నీకు పోస్ట్ కన్ఫర్మ్ అయిపోద్ది, నీకు హ్యాపీగా నువ్వు ఎన్ని రోజులు చేసుకున్నా సరే కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇట్లా మభ్య పెడతారు. తర్వాత ల్యాప్టాప్ ఛార్జెస్ అంటారు. ల్యాప్టాప్స్ అనేవి ఏ కంపెనీలో మనం జాయిన్ అయినా ఫ్రీగానే ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం ల్యాప్టాప్ ఛార్జెస్ అంటారు. ఇంకోటి ఏం చెప్తారంటే యాక్చువల్గా నీకు ఇచ్చే ల్యాప్టాప్ 1.5 lakh కాస్ట్, ఇది మేము దీని కాస్ట్ కలెక్ట్ చేయట్లే, ఓన్లీ ఇది సెక్యూరిటీ డిపాజిట్. నువ్వు కంపెనీ నుంచి మానేసేటప్పుడు నువ్వు ల్యాప్టాప్ రిటర్న్ చేస్తే ఈ సెక్యూరిటీ వాపస్ ఇచ్చేస్తాం, సెక్యూరిటీ డిపాజిట్ని. అందువల్ల నీకు ఈ 50,000 అడుగుతున్నాం, లేకపోతే దీని కాస్ట్ కాదు మేము అడుగుతుందని చెప్పి టర్న్ చేస్తారనమాట. నీకు ల్యాప్టాప్ కోసం 50,000 కట్టాలి అంటే అదేంది ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తారు కదా అని అడుగుతారు. ల్యాప్టాప్ ఫ్రీనే, కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అది నువ్వు కంపెనీ తీసుకొని పారిపోయినావు అనుకో, మాకు 1.5 lakh ల్యాప్టాప్ అది, మరి కంపెనీకి లాస్ అయింది కదా, అందుకని 50,000 సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి దానికని చెప్తారు. సార్ మొత్తం మీద మోసాలు అనేవి జరుగుతున్నాయి. ఇకపై సైబర్ క్రైమ్ మోసాలు జరగకుండా అంటే సింపుల్గా ఏం చెప్తారు? సింపుల్గా ఒకటే, కొత్త వ్యక్తుల నుంచి మెసేజెస్ వస్తే నెగ్లెక్ట్ చేసేసేయాలా. తర్వాత లోన్లు ఇస్తాము, జాబులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు మనకు కాల్ చేస్తే కనుక, ఇప్పుడు ఐసిఐసి నుంచి కాల్ చేస్తున్నా నేను లోన్ ఇస్తాను అన్నాడు, ఐసిఐసి బ్యాంక్కి వెళ్ళాలా, బ్యాంక్ వెళ్ళి కనుక్కోవాలి. అట్లాగే జాబులు ఇస్తామన్నారు, ఆ జాబులు ఇచ్చే వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు ఒక కంపెనీ పేరు చెప్తారు, ఆ కంపెనీకి ఫిజికల్గా వెళ్ళాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏమైందంటే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే అమాయకంగా ఉంటారో వాళ్ళందరికీ ఈ దీంట్లో మూల్యం చెల్లించాల్సి వస్తుంది సైబర్ క్రైమ్లో. ఓకే. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్. తర్వాత మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే ప్రైవేట్ వ్యక్తులు పంపించే లింక్స్ క్లిక్ చేసి ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు పంపించే లింక్స్ ఓపెన్ చేస్తే ఫేక్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి, చూడటానికి సిమిలర్గానే ఉంటాయి, ఒరిజినల్ లానే ఉంటుంది అది, కానీ ఫేక్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఫేక్లో మనం వాళ్ళు చెప్పినవన్నీ చేసేసి ఇదే ఒరిజినల్ అనుకొని నమ్మేసేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో అదే అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వేరే వ్యక్తులు పంపించే లింక్స్ ద్వారా వెబ్సైట్స్ ఓపెన్ చేయకూడదు, గూగుల్లో సెర్చ్ చేసి ఓపెన్ చేయాలి తప్ప. అలాగే బ్యాంకింగ్ వెబ్సైట్స్ కూడా వేరే వాళ్ళు పంపించిన యాప్స్ ఓపెన్ చేస్తే సేమ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి యాపే ఓపెన్ అయ్యిద్ది. మనం డీటెయిల్స్ ఎంటర్ చేసామంటే అవన్నీ వాడికి పోతాయి,
వాడు ఒరిజినల్ వెబ్సైట్లో వాడు ఓపెన్ చేసుకుంటాడు మన అకౌంట్ని. కాబట్టి ఇట్లా వేరే వ్యక్తులు పంపించే లింక్స్ ద్వారా వెబ్సైట్స్ ఓపెన్ చేయకూడదు, యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్కి పోయి లేదా యాపిల్ స్టోర్కి పోయి డౌన్లోడ్ చేసుకోవాలి. మొత్తం మీద చెప్తున్నట్టు ప్రసాద్ గారు చెప్తున్నట్లుగా మనలో అమాయకత్వం లేదా అత్యాసే సైబర్ క్రిమినల్స్ పాలిట వరంగా మారిందంటున్నారు ప్రసాద్ గారు. కొత్త వ్యక్తులు ఎవరైనా మెసేజ్ పంపినా, లింక్స్ పంపినా, లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వీడియో కాల్ చేసినా అవన్నీ మీరు ఇక్కడ కూడా టచ్ చేయకుండా దాన్ని డిలీట్ చేసే చాలా బెస్ట్ అంటూ చెప్తున్నారు. లేదా మీరు కూడా సైబర్ క్రిమినల్స్ విసిరిన హంటర్నెట్లో పడి మీరు విలువలా కొట్టుకునే అవకాశం కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.